అమెరికాలో సీఎం రేవంత్ టూర్, కర్రా హోల్డింగ్స్ తో ఒప్పందం, 5 ఏళ్లలో 839 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్. నేడు బీజేపీ తెలంగాణ పదాధికారుల సమావేశం, కిషన్ రెడ్డితో పాటు హాజరు కానున్న రాష్ట్ర నేతలు. స్థానిక ఎన్నికలు, కీలక అంశాలపై చర్చలు. రాజోలు దీవిలో కష్టాలు, వరదలోనే రాకపోకలు, జనానికి తప్పని తిప్పలు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీపై ఫోకస్, బొత్సను ఓడించాలని టీడీపీ వ్యూహరచన. పీలా గోవింద్ అభ్యర్థిత్వంపై అత్యధికుల మొగ్గు. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్, గతంలో ఉన్న భద్రత కొనసాగించాలని పిటిషన్. రిపేర్లు చేసిన వాహనాన్ని ఇచ్చారన్న మాజీ సీఎం. పెద్దిరెడ్డిపై అనర్హత పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు, అఫిడవిట్లో ఆస్తుల్ని తప్పుగా ఇచ్చారంటూ ఆరోపణ. పిటిషన్ వేసిన రామచంద్ర యాదవ్. పంట పొలాల్లో కోతుల తిష్ట, పత్తి మొక్కలు నారు పీకేస్తున్న వైనం. జనగామ జిల్లా పాలకుర్తిలో దయనీయం. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. సాగర్ కు వరద ప్రవాహం, దిగువకు 1,50,000 క్యూసెక్కుల విడుదల, పోటెత్తుతున్న పర్యాటకులు. తాండూరులో స్పీకర్ తో పాటు మంత్రుల పర్యటన, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. ధరణి స్థానంలో కొత్త వ్యవస్థ తీసుకొస్తామని ప్రకటన. ఎస్సీ వర్గీకరణపై మాల మహానాడు నిరసన, సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో ఆందోళన, పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్. హీరా గ్రూప్ ఎండీ ఆఫీసుల్లో ఈడీ సోదాలు, హైదరాబాద్ లోని 5 ప్రాంతాల్లో రైడ్స్, భారీగా నగదు, కార్లు, ఆస్తి పత్రాలు స్వాధీనం. ఉప్పల్లో బాలుడు మిస్సింగ్, గంటలోనే ఛేదించిన పోలీసులు, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగింత. అధిక వడ్డీ ఆశతో 20 కోట్లకు టోపీ, నిండా మునిగిన 200 మంది బాధితులు. నాగర్ కర్నూలు జిల్లా పోలీసులకు ఫిర్యాదు. ఢిల్లీలో ప్రధాని నివాసంలో కీలక సమావేశం, భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ, బంగ్లాదేశ్ పరిణామాలపై లోతుగా చర్చ. తమిళనాడులో భారీ వర్షాలు, నీట మునిగిన పలు ప్రాంతాలు. చెన్నై సహా 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ బ్లాక్ డేగా పాటిస్తోంది. ప్రతిపక్షంపై కిషన్ రెడ్డి ఆగ్రహం, కశ్మీర్ అభివృద్ధి కనిపించడం లేదా అంటూ ప్రశ్న. 400 దాటిన వయనాడ్ మరణాలు, 200 మందికి పైగా గల్లంతు. కొనసాగుతున్న సహాయక చర్యలు.